వెల్కమ్ వ్యూవర్స్. వెల్కమ్ టు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. శ్రీదేవి గారు అనేవారు తణుకు నుంచి మనకి మెయిల్ చేశారు. వాళ్ళేమంటున్నారంటే జనరల్‌గా హెయిర్ ఫాల్ మీకొచ్చినప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకుంటారు? ఏం సప్లిమెంట్స్, ఏం సీరమ్స్ వాడి ఉన్నారు? క్లినికల్‌గా ట్రీట్మెంట్స్ ఏమైనా అప్రోచ్ అయ్యారా? ఏం బ్లడ్ టెస్ట్స్ అసలు ఏమేం చేసి మీ హెయిర్ ఫాల్‌ని అరికట్టుకున్నారు నాకు చెప్పండి అంటూ మెయిల్ చేశారు. సో, ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ అదే. సంవత్సరంలో నేను అబ్జర్వ్ చేసినంత వరకు 1 ఆర్ 2 టైమ్స్ హెయిర్ ఫాల్ అనేది నేను రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాను. చాలా ఊడుతుంది అనేంత సమస్య నాకొచ్చిందయితే స్లీప్ బాగా తక్కువున్న సందర్భాల్లో. వీలైనంత వరకు స్లీప్ విషయంలో నేనసలు కాంప్రమైజ్ కాను. ఎవ్వరెటుపోయినా నా టైంకి నేను పడుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా వేరే ఊరికెళ్ళినప్పుడు లేదా లేట్ నైట్ సినిమాలకు వెళ్ళి ఒక 2 రోజులు నిద్ర చెడినప్పుడు ఆహ్, లేదా మన క్లినిక్‌లో వర్క్ ఎక్కువ ఉండడం వల్ల, ఇంటికి లేట్‌గా రావడం వల్ల, లేట్‌గా పడుకోవడం, టైంకి ఫుడ్ లేక, నిద్ర కూడా పట్టక ఇబ్బంది పడ్డ సందర్భాలు సంవత్సరంలో మహా అయితే ఒక 2 ఉంటాయి. సో, ఆ సందర్భాలు అయిపోయినాక ఒక 2, 3 వారాలకు సివియర్ హెయిర్ ఫాల్ అనేది నేను గమనిస్తూ ఉంటాను. సో, నాకు సమస్యల్లా స్లీప్ తగ్గితే మాత్రం వస్తుంది. అలాగే వైరల్ ఫీవర్ అటాక్ అయినప్పుడు రేర్‌గా బట్ 2 ఇయర్స్‌కొకసారి అలా రేర్‌గా వైరల్ ఫీవర్ అటాక్ అయినప్పుడు కూడా సివియర్ హెయిర్ ఫాల్ అనేది నేను చూశాను. సో, అట్లాంటప్పుడు నేను తీసుకున్న జాగ్రత్తలేంటి అంటే, మామూలుగానే కొంచెం పుష్టిగానే తీసుకుంటాను. ఇది తింటే లావైపోతానేమో అన్న భయాలేం పెట్టుకోను. సో, వెన్ ఐయామ్ స్ట్రెస్డ్ వీలైనంత ఎక్కువ ఫుడే తిని, బాగా నిద్ర పట్టేలాగానే నేను ప్లాన్ చేసుకుంటాను. లావైపోతామేమో ఇది తింటే అన్న ఆలోచన అస్సలు పెట్టుకోను. నా భయం ఏంటి మెయిన్ అంటే కళ్ళ కింద నలుపొచ్చేస్తదని భయంతో నేను బాగా పడుకుంటాను. అందుకోసం 4 రోజులు కొంచెం తక్కువగా నిద్రపోయినా నాకు కళ్ళ కింద నలుపొచ్చేస్తూ ఉంటది. ఆ భయానికి నేను ఫుడ్ దగ్గర, స్లీప్ దగ్గర అస్సలు కాంప్రమైజ్ గాకుండా కమ్మగా తిని కమ్మగా పడుకుంటాను. ఎర్లీగా పడుకుంటూ ఉంటాను. మామూలుగానే కొంచెం జాగ్రత్తగానే తీసుకుంటాను. న్యూట్రిషియస్ ఫుడే తీసుకుంటాను. బాగా జుట్టు రాలేటప్పుడు మాత్రం ఐ మేక్ ష్యూర్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఖచ్చితంగా 2 బాయిల్డ్ ఎగ్స్, ఫుల్ ఎగ్స్ తినే ప్రయత్నం చేస్తాను. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా పెసరట్టే ఉండేలాగా గూడా చూసుకుంటాను. పెసరట్టుతో రోటి పచ్చడి ఇంట్లో ఏదో ఒకటి టొమాటో పచ్చడో, కొత్తిమీర పచ్చడో, పుదీనా పచ్చడో, దొండకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి ఇలాంటివి రోటి పచ్చళ్ళు ఆ పెసరట్టులోకి ఉండేలాగా చూసుకుంటాను. అండ్ ఎగ్ కంపల్సరీ. కొంచెం ఎక్సర్‌సైజ్ కొన్ని రోజుల పాటు ఎక్సర్‌సైజ్‌లు, జిమ్‌లు లేకుండా ఉండగలిగిన ముఖ్యంగా హెయిర్ ఫాల్ అవుతుందంటే మాత్రం ఐ స్టార్ట్ ఎక్సర్‌సైజింగ్. కొద్దో గొప్పో చిన్న చిన్న వార్మప్స్ చేసుకునేసి ఎగ్ తిని మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి బ్రేక్‌ఫాస్ట్ తింటాను. సో, వన్స్ దిస్ ఈస్ డన్ ఐ మేక్ ష్యూర్ ఐ యామ్ హావింగ్ అట్‌లీస్ట్ 1 ఆర్ 2 ఫ్రూట్స్ 10:00 టైంలో. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్‌కి కొద్దిగా ముందు కీరా, క్యారట్ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటాను. ఈవినింగ్ గ్రీన్ టీతో పాటు కొన్ని బాదం పప్పులు గానీ, కొన్ని సీడ్స్ అండ్ నట్స్ కానీ కొంచెం కొంచెం తింటాను. సో, మాక్సిమం ఇదేనండి నేను చేసేది. ఒకవేళ నాకేమైనా బ్లడ్ టెస్ట్‌లో బాగానే తేడా కొట్టేసినాయి, ఐరన్ డెఫిషియెంట్ ఉన్నాను, డి డెఫిషియన్సీస్ ఉన్నాయంటే సప్లిమెంట్స్ ఖచ్చితంగా వాడతాను. ఆహ్, సప్లిమెంట్స్ తక్కువే వాడతాను కానీ, బాగా వీక్ అయినప్పుడైతే యాంటీబయోటిక్స్ వాడి ఉన్నాను. మర్చిపోతుంటాను. ఎక్కువ తీసుకోను. బట్ ఐ ట్రై టు టేక్ దెమ్. నౌ అండ్ దెన్ అన్నా సప్లిమెంట్స్ కనీసం ఒక 15, 20 రోజులైనా సప్లిమెంట్స్ వాడకాన్ని ఉండేలాగా చూసుకుంటాను. జనరల్‌గా ఐ ప్రిఫర్ బి కాంప్లెక్స్ అండ్ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ అలాంగ్ విత్ వీక్లీ ఆహ్, డి వైటమిన్ సప్లిమెంట్స్. అండ్ ఈ క్రమంలో రెగ్యులర్‌గా అయితే నేను వాడను. బట్ నేను లాస్ట్ 2 ఇయర్స్ బాగా నమ్మి వాడిందైతే లామాటిస్ సీరమ్. చాలా ఈజీ టు యూజ్ అనిపిస్తదిది. స్కాల్ప్ పైన పెట్టేసుకొని జస్ట్ జెంటిల్ మసాజ్ చేసి వదిలేస్తా. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ లెంత్ బాగా పెరుగుతది. ఈ సీరమ్ వల్ల లెంత్ బాగా పెరగడం అబ్జర్వ్ చేశా. థిక్‌నెస్ అండ్ ఆల్ అగైన్ మన డైట్ అండ్ సప్లిమెంట్స్ మీదనే డిపెండ్ అవుతుంది. డైట్ ఎలాగో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ కొన్ని హ్యాబిట్స్‌ని ప్రత్యేకించి ఆల్టర్ చేస్తూ ఉంటాను. అవేంటి అనేది చూద్దాం. జొమాటో, స్విగ్గీ ఈ ఫుడ్ యాప్స్ ఉంటాయి గదా! ఇవి డిలీట్ చేసేస్తానండి. అమెజాన్ యాప్స్ లాంటివి కూడా అనవసరమైన స్క్రోలింగ్‌కి దారితీస్తాయనేసి అయి కూడా తీసేస్తుంటాను. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్ అనేది చేయకుండా చూసుకుంటాను ఇలాంటి టైంలో. పొద్దున ఎర్లీగానే లేస్తాను. కానీ లేచి కాస్త ఎక్సర్‌సైజ్ చేసుకొని ఎగ్ తిన్నాక మళ్ళీ ఒక చిన్న న్యాప్ తీసుకుంటాను. ఆఫీస్‌కి వెళ్ళే ముందు చిన్న న్యాప్ తీసుకొని మళ్ళీ పెసరట్టు లాంటిది తిని దెన్ ఐ గో టు ఆఫీస్. సో, ఆల్రెడీ ఒక పవర్ న్యాప్ లాగా నాకు అయిపోతుంది గనుక డే అంతా కూడా ఫుల్ రీచార్జ్‌గానే ఉండేలాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ నిద్ర లేవగానే ఫోను చూసుకునే అలవాటు నాకు బాగా ఉండేది. సో, నిద్ర లేచాక ఒక 1 ½ అవర్ మళ్ళీ పడుకునే ముందు కూడా 1 ½ అవర్ ముందు ఫోను పక్కన పెట్టేసేయడం కూడా ఆ పర్టిక్యులర్‌గా హెయిర్ ఫాల్ అవుతున్న టైంలో ఐ మేక్ ష్యూర్ ఐ యామ్ టేకింగ్ కేర్ ఆఫ్ థాట్. సో, ఇవండి నేను తీసుకునే జాగ్రత్తలు. ఇవి కాక మామూలుగానే నాకు ఓపిక ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు అంటే జ్వరమొచ్చో లేదా నిద్ర లేనప్పుడో కాదు. మామూలుగా జనరల్‌గా ఇయర్‌లో ఒక 2 ఆర్ 3 టైమ్స్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేషన్స్ నా బ్లడ్ నుంచి తీసుకున్న ప్లేట్లెట్స్‌ని ఇంకా గ్రాన్యులేట్ చేసే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేషన్‌ని స్కాల్ప్‌కి తీసుకుంటాను. వీలుంటే నా పాత వీడియోస్ చూడండి. నా హెయిర్ లైన్‌లో కొంచెం కొంచెం తేడాలైతే మీకు కనబడతాయి. కొంచెం కొంచెం తేడాలైతే కనబడతాయి.
సో, ఎప్పుడు ఆల్మోస్ట్ ఆ జీఎఫ్‌సీ వల్లనే ఐ ఫీల్ ఇలా చిన్న చిన్న హెయిర్ అయితే ఎప్పుడు కొత్త కొత్తవి వస్తానే ఉంటాయి. అది నేను అబ్జర్వ్ చేశాను గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేషన్‌తో. ఇంట్లో టైం ఉన్నప్పుడు మాత్రం హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఒకటి యూజ్ చేస్తూ ఉంటాను స్కాల్ప్‌కి. సో, డాండ్రఫ్ లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఎక్కువగా అది యూజ్ చేస్తూ ఉంటాను. సో, ఇవ్వండి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు నేను తీసుకునే జాగ్రత్తలు. అండ్ ఈ సప్లిమెంట్స్ ఇవే కాకుండా వీక్లీ వన్స్ ఖచ్చితంగా హెయిర్ ఫాల్ సమస్య ఉన్నప్పుడు లేదంటే డాండ్రఫ్ సమస్య ఉన్నప్పుడు కీటోకొనజోల్ 2% సొల్యూషన్‌ని షాంపూగా స్కాల్ప్‌కి అప్లై చేసి ఒక 5-8 మినిట్స్ తర్వాత వాష్ చేసేస్తూ ఉంటాను వీక్లీ వన్స్. సో, ఇది కూడా ఎక్కడో నాకు స్కాల్ప్ స్టెరైల్‌గా ఉంచడంలో హెల్ప్ అయిందనే చెప్పుకోవాలి. వితిన్ 2 వీక్స్ హెయిర్ ఫాల్ తగ్గడము చూస్తూ ఉంటాను. అలాగే ఫోర్త్ వీక్ కల్లా ఏదో చిన్న చిన్నగా హెయిర్ వస్తున్నాయి. కొంచెం ఇలా ముట్టుకోగానే మరీ మాడు తగలట్లేదు. కొంచెం పఫీగా ఉంది నాకు స్కాల్ప్ అనే ఫీలింగ్ కూడా నాకు కలుగుతూ ఉంటుంది. సో, 4-5 వీక్స్‌లో రిపేర్ అనేది మొదలవ్వడం నా నా హెయిర్ ఫాల్ ఇష్యూలో నేను చూసాను. సో, మీ హెయిర్ ఫాల్ అయినప్పుడు మీరేమేం చేశారు? నేను చేసే వాటిలో మీరేమైనా పాటిస్తున్నారా? మన క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్‌కొచ్చినప్పుడు మీ హెయిర్ ఫాల్‌కి ఏమేం ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేశారు? మీకు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ ఇచ్చిన సూచనలు, సలహాలు ఏ రకంగా హెల్ప్ అయినాయి? కామెంట్ సెక్షన్‌లో మర్చిపోకుండా పెట్టండి. చాలా మందికి హెల్ప్ అవుతుంది. అండ్ వీటన్నిటిపైన స్ట్రెస్‌నిచ్చే మనుషుల్ని, మరీ విసిగిచ్చే మనుషుల్ని వీలైనంత వరకు దూరం పెట్టేస్తూ ఉంటాను. 2017 వరకు నేను బాగా స్ట్రెస్‌నిచ్చే మనుషుల్ని దూరం పెట్టడం ఒకటి 2017 నుంచి బాగా అలవాటు చేసుకున్నానండి. మనకి టెన్షన్‌లు ఇచ్చేవాళ్ళు, స్ట్రెస్‌లు ఇచ్చేవాళ్ళు ఆహ్, అవసరం లేదనే నా సలహా. నాకు ఎక్కువగా ఫ్రెండ్స్ లేరు. కనుక ఎక్కువ ఫోన్‌లు, మెసేజ్‌లు లేదా సోషల్‌గా వాళ్ళతో కాంటాక్ట్‌లో ఉండాలి అనే ఆ కంపల్షన్ ఏం లేదు. సో, వీలైనంత వరకు నా పర్సనల్ స్పేస్ నేను ఇష్టపడతాను. పనైపోగొట్టుకొని ఇంటికొచ్చేసి తొందర తిని, కాసేపు టీవీ చూడడమో, ఇంట్లో వాళ్ళతో గడిపి కమ్మగా నిద్రపోవడము నేను ప్రిఫర్ చేస్తాను. ముందు నేను కడుపారా తిన్నాకనే మిగతా వాళ్ళ గురించి పట్టించుకుంటాను. కొంచెం సెల్ఫ్ కేర్ అనేది ఇంపార్టెంట్. సెల్ఫిష్‌గా ఆలోచించను గానీ, సెల్ఫ్ గురించి కేర్ తీసుకుంటాను నేను. సో, సెల్ఫ్ కేర్‌కి పెద్ద పీటే వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం బాగుంటేనే వేరే వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలము, ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోగలమని నా గట్టి అభిప్రాయం. ఇంట్లో పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం గదా! వాళ్ళేం చేస్తారంటే వేడివేడిగా మనందరికీ వండి పెట్టి, మనందరం తిన్నాక వాళ్ళు తింటూ ఉంటారు. మనం ఎవరైనా లేట్ చేసినా కూడా మనం తినడానికి లేట్‌గా వచ్చినా దే విల్ వెయిట్ ఫర్ అస్. బట్ నా విషయంలో నేనేం చేస్తానంటే వండగానే నాకు ఆకలేస్తే ముందు ఒక ముద్ద తినేస్తాను. మళ్ళీ వాళ్ళతో కూర్చొని కావాలంటే కబుర్లు చెప్తూ మళ్ళొక ముద్ద తినే రకం నేను. సో, నా ఫీలింగ్ ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోలేనప్పుడు వేరే వాళ్ళని ప్రేమించలేము. సో, హోప్ యూ లైక్ దిస్ వీడియో వ్యూయర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్‌కి ఈ లింక్ షేర్ చేయండి. మీ స్టేటస్‌లలో కూడా మన వీడియోస్ షేర్ చేయండి. మరిన్ని బోలెడు డైట్ వీడియోస్‌తో, హెయిర్ గ్రోత్ వీడియోస్‌తో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వీడియోస్‌తో, క్రౌన్స్‌లో జరిగే ట్రీట్మెంట్స్ వీడియోస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. బై.